వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో ఉపదేశాలు, నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు కె. మల్లేష్ మాట్లాడుతూ భగవద్గీతలోని 1వ అధ్యాయం శ్లోకాలను, భావాలను విద్యార్థులు చెప్పారు. సుమారుగా ప్రతి విద్యార్థి 15 పైగా శ్లోకాలను నేర్చుకుని భావంతో చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు, పోషకులు తదితరులు పాల్గొన్నారు. భూత్వా సమత్వం యోగ ఉచ్యతే కర్మేంద్రియాణి సంయమ్య యాయాస్తి మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం మచిరేణాధిగచ్చతి యతేంద్రియా మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యా సదా ముక్త ఏవ సః యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః దైవీ హేష్యా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే అగ్నిర్జ్యోతిరాశుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనః. I am studying in 4th class. My school name is Sri Saraswati Shishu Mandir. Sri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Su Upanishadsu Brahma Vidyayam Yoga Shastre Sri Krishna Arjuna Samvade Ashtadashadhyaye Ashtadashagita Sare दश श्लोका पारायणं करिष्ये अर्जुन उवाच निमित्तानि तपस्यामि विपरीतानि केशव न च श्रेष्ठोऽनुपश्यामि हत्वा स्वजनमाहवेत् श्रीभगवानुवाच योगसः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते कर्मेन्द्रियाणि संयम्य यायास्ते मनसा स्मरन् इन्द्रियात्मा निमूढात्मा विद्यासारः स उच्यते. धन्यवादः. My name is Tanvika. I am studying in junior KG. My school name is Sri Saraswati Shishu Mandir. Brahmakshetre Gurukshetre Samavekayustavah Mamakah Kandavachaiva Kimakuvanta Sanjaya Nainan Chindanti Sasani Nainan Dahati Pavatah Nachainan Tapona Sochayati Mautavah. Thank you. అర్జునుని పెద్ద నాన్న మరియు చిన్న నాన్నలతో వాళ్ళ బంధువులతో అన్నదమ్ములతో నేను గొడవ పడలేను అని వెళ్ళి శ్రీకృష్ణుని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యుద్ధం జరిగే సమయంలో భగవద్గీత అర్జునికి చెప్పాడు. ధన్యవాదాలు. మీ అందరి ఇళ్లలో భగవద్గీత ఉందా? ఎంతమంది దగ్గర ఉంది భగవద్గీత? ఈరోజు అందరూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భగవద్గీతని అంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత భగవద్గీతని చేతిలో పట్టుకొని ఒక సెల్ఫీ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. అందరి దగ్గర ఉంది కదా? ఒక సెల్ఫీ తీసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. అన్ని ఫోటోలన్నీ కూడా మీకు ఫేస్బుక్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఇంతమంది దగ్గర ఉంది కదా, చాలా సంతోషం. మన దగ్గర శిశు మందిర్కి వచ్చి చదువుతున్నందుకు భగవద్గీత గురించి అందరికి తెలుస్తుందని నాకు అర్థమవుతుంది. మాతాజీ వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర ఉంది? ఆచార్యులు మాతాజీ. మీరు కూడా ఒక సెల్ఫీ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో భగవద్గీత ఎందుకు చేయమన్నానంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. మనకు లాస్ట్ టైం స్పెషల్గా గుర్తు చేసింది ఎవరు? అవర్ పిఎం సార్. హూ ఈజ్ అవర్ పిఎం? నరేంద్ర మోడీ.
నరేంద్ర మోదీజీ ఇతర దేశాల అధ్యక్షులకు ఏమి ఇచ్చాడు? భగవద్గీతనే ఇచ్చాడు గిఫ్ట్గా. అంటే భగవద్గీత మన దేశంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా చదువుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం మనం భగవద్గీత బుక్ని పక్కన పెట్టేశాం. మళ్ళీ ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ కూడా భగవద్గీత బుక్ని తెచ్చుకోవాలి. లేకుంటే నాకు అడగండి, నేను ఉచితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాను అందరు కూడా. ప్రతిరోజు లాస్ట్ ఇయర్ ఇచ్చాము భగవద్గీత బుక్లు. ఈసారి మనకు దాతలు ముందుకు అంటే వాళ్ళు వేరే దాంట్లో వెళ్ళినందుకు మనకు కుదరలేదు. 100% మనం భగవద్గీత బుక్కులు తెప్పేయడానికి రెడీగా ఉన్నాము, తెప్పిస్తాము. తెచ్చిన తర్వాత అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇయర్ ఎండింగ్ లోపల. ఓకేనా? సో అందరికి వీలైనంత వరకు మీకు ఎక్కడైనా భగవద్గీత బుక్ కనిపిస్తే కొనుక్కోండి, తీసుకోండి. ప్రతిరోజు ఒక పేజీ, ఒక శ్లోకం లేదా ఒక పేజీ చదివే ప్రయత్నం చేయండి. దాని భావం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులకు కూడా ఇదే విషయం చెప్పాలి. ఓకేనా?